Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 38వ పర్ష కొరాఖ్ లేదా కొరాహు. ఇది లేవీలలో ఒక నాయకుని పేరు. సెఫర్ తోరానందు ఇది 38వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 5వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 17వ అధ్యాయము 25వ వచనము నుండి 18వ అధ్యాయము 20వ వచనం వరకు. ఈ అలియాలో యావే అహరోని యొక్క యాజకత్వ అధికారాన్ని మరింత స్థిరపరచడంతో పాటు యాజకులు మరియు లేవీయుల బాధ్యతలను స్పష్టం చేస్తాడు. అహరోని యొక్క చిగురించిన కర్రను సాక్ష్యపు గుడారంలో శాశ్వత జ్ఞాపకార్థంగా ఉంచమని యావే మోషేకు ఆజ్ఞాపిస్తాడు. ఇది ఇజ్రాయేలీలకు యావే యొక్క ఆత్మ సంబంధమైన ఎన్నికను మరియు తిరుగుబాటు యొక్క పరిణామాలను గుర్తు చేస్తుంది. ఇజ్రాయేలీలు ఈ అద్భుత సంకేతాన్ని చూసి తమ ఫిర్యాదులను ఆపివేస్తారు, కానీ వారు మరణ భయంతో తమ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తారు. యావే అహరోనుతో మాట్లాడుతూ యాజకులు మరియు లేవీయుల బాధ్యతలను వివరిస్తాడు. అహరోను మరియు అతని కుమారులు సాక్ష్యపు గుడారంలోని పవిత్ర వస్తువులను, బలిపీఠ సేవను మరియు యాజకత్వ కర్తవ్యాలను నిర్వహించాలి. వారు ఈ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే దాని పరిణామాలను భరించాలి. లేవీయులు యాజకులకు సహాయకులుగా గుడార సేవలో పనిచేస్తారు, కానీ పవిత్ర స్థలంలోనికి ప్రవేశించే అధికారము వారికి లేదు. యావే యాజకులకు ఇజ్రాయేలీల నుండి వచ్చే దశమ భాగాలు, అర్పణలు మరియు ఇతర పవిత్ర బహుమతులను వారి సేవకు ప్రతిఫలంగా ఇస్తానని చెప్పాడు. అయితే యాజకులు ఈ అర్పణలలో ఉత్తమ భాగాన్ని యావేకు అర్పించాలి. ఈ అలియా యావే యొక్క ఆత్మ సంబంధమైన ఎన్నిక, యాజకత్వ వ్యవస్థ యొక్క నిర్మాణం మరియు ఆయన ఆజ్ఞల పట్ల విధేయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.